హలో, వెల్కమ్ టు మై ఛానల్. తెనాలి రామకృష్ణ హాస్య కథలు స్టోరీ సిరీస్లో ఇవాళ మనం ఒక కథ చెప్పుకుందాము. రాయలవారి సభకి రాయలవారి రాజ్యంలో రైతు పరిగెత్తుకుంటూ వస్తాడు. అయితే ఏమిటి సమస్య అని అడగంగానే మహారాజా, నా తోటలోని మామిడికాయలన్నిటినీ ఎవరో దొంగిలించేశారు అని చెప్తాడు. అయితే రాయలవారు, నీకు ఎవరి మీద నా అనుమానం ఉందా అంటే, నా పక్కింట్లో అతని మీద అనుమానం ఉంది అని చెప్తాడు. అప్పుడు రాయలవారు సభలో అందరినీ అడుగుతారు, ఈ సమస్యని పరిష్కరించేది ఎలాగా అని అడుగుతారు. అప్పుడు అందరూ ఏమంటారంటే, ఇంటి పక్కనతనే కాకుండా అందరినీ కూడా విశ్లేషించాలి, పరీక్షించాలి అని అంటారు. అప్పుడు రాయలవారు రామకృష్ణ కేసి చూడంగానే తెనాలి రామకృష్ణ ఏమంటారంటే, రేపు తోట దగ్గరికి వచ్చేసేయండి, ఒక కుండ తీసుకుని రైతుని ఒక కుండ తీసుకుని రమ్మంటాడు. అందులో నీళ్ళు కూడా పోయాలి అని చెప్తాడు. అయితే మర్నాడు వాళ్ళు తోట దగ్గరికి వెళ్ళి ఆ కుండలో నీళ్లు పోసి అతనికి ఆ రైతుకి ఎవరి మీద అయితే అనుమానం ఉందో అతన్ని పిలుస్తారు. అయితే అతన్ని తెనాలి రామకృష్ణ కుండల్లో చేతులు పెట్టి ఇట్లా నీళ్ళని తచ్చడమంటాడు. అట్లాగే రైతుని కూడా, అంటే కంప్లైంట్ ఇచ్చిన రైతుని కూడా. సో అప్పుడు తెనాలి రామకృష్ణ ఈ కల్ప్రిట్ మన మధ్య ఉన్నాడు అని చెప్పి ఆ పక్కింటి అతన్ని పట్టిస్తాడనమాట. సో రాయలవారు, తెనాలి రామ, ఎలా పట్టుకోగలిగావు ఈ దొంగని అంటే, ఆయన ఏం చెప్తాడంటే, ప్రభు, కంప్లైంట్ ఇచ్చిన రైతు చేతులు పెట్టంగానే ఏమీ జిడ్డు రాలేదు నీటిలో, కానీ ఈ దొంగతనం ఎవరైతే చేశారో ఆ రైతు చేతులు నీటిలో పెట్టంగానే నీళ్ళు కొంచెం జిడ్డు అయినాయి. అంటే అతను రాత్రంతా మామిడికాయలు కోసాడు కాబట్టి చెయ్యంతా జిడ్డు అయింది అని చెప్తాడు. అయితే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మన జ్ఞానము మనకి సగం సమస్యని తీరిస్తే, ఆలోచన అంటే తెలివితేటలు మనకి మిగిలిన సమస్యని పూరిస్తుంది అని మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఇంకో స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.